Right, let us continue. Class number 8. Whether any transactions that were not recorded in the books of accounts have been surrendered, have been disclosed as what? As income during the year in the tax assessments under the Act 19, Income Tax Act 1961. Okay. If so, whether the previously unrecorded income has been properly recorded in the books of accounts during the year. వాడు ఏం చెప్పాడంటే ఇప్పుడు చాలా మందికి బ్లాక్ మనీ ఉంటుంది కదమ్మా. అంటే ఎప్పుడెప్పుడు నుంచో డబ్బులు సంపాదించి అవి రిటర్న్స్ లో చూపించకుండా, ఓకేనా, ఆ ఇన్కమ్ ని డిస్క్లోజ్ చేయకుండా చాలా ఏళ్ళ నుంచి దాచుకుంటూ వస్తారు. ఓకేనా. సో అలా ఇన్కమ్ ని దాచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక భయం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ కి నేను రైడ్ లో దొరుకుతానేమో, లేదంటే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ స్క్రూటినీ చేయడం వల్ల నేను దొరికిపోతానేమో అన్న టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఈ మైండ్ లో ఈ టెన్షన్స్ అన్నిటిని క్యారీ చేయలేరు. ఓకేనా. వాళ్ళు వెయిట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఎప్పుడైనా సరే ఏదైనా స్కీమ్ పెడతారా. ఓకేనా. సో అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మామూలుగా అలా బ్లాక్ మనీ కనుక ఉంటే వాటికి 60% ట్యాక్స్ వేస్తారు. అంటే నువ్వు 100 రూపాయలు బ్లాక్ మనీ దొరికితే నీ ట్యాక్స్ ఎంత పోతుంది? అందులో 60 రూపాయలు పోతుంది, 40 రూపాయలు మిగులుతుంది. ఓకేనా. ప్లస్ దీనికి 25% పెనాల్టీ, ప్లస్ ఇంకో 4% సెస్, ఇలా రకరకాల ఇవన్నీ కలిపేసి నీ దగ్గర నోటికి సుమారుగా 70 రూపాయల దాకా లాగేసుకుంటుంది గవర్నమెంట్. సో ఒకవేళ బ్లాక్ మనీ దొరికింది అనుకో, నువ్వు అంత కష్టపడి సంపాదించుకొని ఇన్నాళ్ళు టెన్షన్ పడి దాచుకున్న డబ్బులో ఒకవేళ సడన్ గా దొరికితే 170 రూపాయల దాకా పోతాయి కదమ్మా. నీకు మిగిలేదు 30 రూపీస్ అంత. సో ఈ టెన్షన్ అన్ని పడలేనప్పుడు ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఓకేనా, మనకి స్కీమ్స్ రిలీజ్ చేస్తుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ ఉంటే, ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్క్లోజ్ చేసేయండి. మీకు లోయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తా. అంటే పెనాల్టీ 25% ఉంది కదా, అది తీసేస్తా. సెస్ ఒక 4% ఉంది కదా, అది తీసేస్తా. లేదంటే పెనాల్టీ 60% ఉంది కదా, దాన్ని తీసేసి 40% చేస్తా అని డిస్కౌంట్ స్కీమ్స్ ఇస్తుంది. అది క్లయింట్ కి బెనిఫిషియల్గా మరి. అప్పుడు ఏం చేస్తాడంటే క్లయింట్ వాలంటరీగా తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఏదైతే ఉందో, ఎనీ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఏదైతే ఉందో అవి ఈ ఇయర్ ఏం చేస్తాడంటే డిస్క్లోజ్ చేస్తాడు. ఈ విల్ డిస్క్లోజ్ ఆర్ ఈ విల్ సరెండర్ హిస్ ఇన్కమ్. ఆ ట్రాన్సాక్షన్ ఇన్కమ్ కింద డిస్క్లోజ్ చేసేస్తాడు. ఓకేనా. ఒకవేళ మన క్లయింట్ కనుక ఈ ఇయర్ లో కనుక అటువంటి ఇన్కమ్ ఏమైనా డిస్క్లోజ్ చేస్తే మనల్ని రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా. ఒకసారి ఇన్కమ్ కింద డిస్క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని బుక్స్ తో కలిసిపోతాయి అవి. మొన్నటిదాకా అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించకుండా బ్లాక్ మనీ సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఆ బ్లాక్ మనీని సరెండర్ చేసి దాని మీద ఉన్న ట్యాక్స్ కట్టేశాడు కాబట్టి బ్లాక్ విల్ బికమ్ వైట్ మనీ, అంతే కదా. అన్అకౌంటెడ్ మనీ విల్ బికమ్ అకౌంటెడ్ మనీ నౌ. సో ఎప్పుడైతే అలా మనం ట్యాక్స్ కట్టేసామో ఆ మనీని అంతా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి తీసుకొచ్చేయాలిగా మరి. So whether the company has disclosed such income in the books of accounts properly or not. Okay na point? Okay. All right. Next, loans and advances. అంటే ఈ పాయింట్ లో మనకి ఎక్కువగా ఏం చెప్తున్నాడంటే కంపెనీ లోన్స్ కానీ బారోయింగ్స్ కానీ ఇవ్వడమా తీసుకోవడమా, ఇచ్చిందా. వెదర్ కంపెనీ రిసీవ్డ్ ఎనీ లోన్ ఆర్ బారోయింగ్స్. అదేనమ్మా మనకి కంపెనీ ఏదైనా లోన్ కానీ బారోయింగ్ కానీ తీసుకుందా, తీసుకుంటే రీపేమెంట్ కరెక్ట్ గా చేసిందా లేదా, రీపేమెంట్ ప్రాపర్ గా చేసిందా లేదా. ఒకవేళ రీపేమెంట్ ప్రాపర్ గా చేయకపోతే డిఫాల్ట్ అయినట్టు, అంతేనా. ఇలా డిఫాల్ట్ అయితే ప్రిన్సిపల్ ఒకటే డిఫాల్ట్ అయిందా, ఇంట్రెస్ట్ కూడా డిఫాల్ట్ అయిందా.
ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ బోత్, అంతేనా? Yes. అంటే కంపెనీ ఏదైనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఏదైనా అప్పు తీసుకుందా, ఒకవేళ అప్పు తీసుకుంటే సరిగ్గా ఇన్ టైం లోపు కట్టిందా లేదా, ఒకవేళ కట్టకపోతే ఇంట్రెస్ట్ వడ్డీ రెండు కట్టలేదా, లేదంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కానీ ఓన్లీ వడ్డీ కానీ కట్టలేదా. సో ఇలా మనం ఆ కంపెనీ యొక్క బుక్స్ ఆడిట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్, మన నాలెడ్జ్ లో కనుక మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో కనుక కంపెనీ డిఫాల్ట్ అయినట్టు తెలిస్తే, కంపెనీ డిఫాల్ట్ ఫర్ సపోజ్ కంపెనీ ఐడిఎఫ్సి నుంచి హౌసింగ్ లోన్ తీసుకుంది, లేదంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లోను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లోను, ఎస్ బ్యాంక్ నుంచి ఒక లోను, ఐసిఐసిఐ నుంచి ఒక లోను, ఇలా రకరకాల లోన్స్ తీసుకుంది. ఓకేనా? లోన్స్ తీసుకున్నాక ఫర్ సపోజ్ వీళ్ళందరినీ ఏమంటారమ్మా, లోన్స్ ఇచ్చిన వాళ్ళని లెండర్స్ అంటారుగా. లోన్ తీసుకున్న వాడిని బారోవర్ అంటాడు, లోన్ ఇచ్చిన వాడిని లెండర్ అంటారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ అందరికీ కడుతున్నారు, స్టేట్ బ్యాంక్ కట్టడం మానేసారు, ఎస్బీఐ లోన్ ప్రాపర్ గా పే చేయట్లేదు. ఇప్పుడు ఎస్బీఐ దగ్గర డిఫాల్ట్ అయినట్టేగా. సార్ సో మనం ఏం చేయాలంటే లెండర్ వైజ్ డిఫాల్ట్ ఏంటనేది రాసుకుంటూ రావాలి. ఇక్కడ ఇచ్చాడు చూడు టేబుల్, నేచర్ ఆఫ్ బారోయింగ్. నేచర్ ఆఫ్ బారోయింగ్ ఏంటి? క్రెడిట్ కార్డా, క్యాష్ క్రెడిటా, ఓవర్ డ్రాఫ్టా, టర్మ్ లోనా, సో ఉంటాయి, రకరకాల బారోయింగ్స్ ఉంటాయి. ఓకేనా? మార్ట్గేజ్ లోనా, హౌసింగ్ లోనా, ఏ టైప్ ఆఫ్ లోన్ తీసుకున్నాం. ఓకేనా? లెండర్ నేమ్ ఏంటి? లెండర్ నేమ్ ఏంటి? ఈ కేసులో మన లెండర్ ఎవరమ్మా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాసుకుంటాం. అమౌంట్ నాట్ పెయిడ్ ఆన్ డ్యూ డేట్. ఎస్బీఐకి నెల నేను 1,00,000 రూపాయలు కట్టాలి, ఒక నెల కట్టలేదు, అమౌంట్ నాట్ పెయిడ్ ఆన్ డ్యూ డేట్ ఎంత? 1 lakh. ఈ 1 lakh ప్రిన్సిపల్ ఇంట్రెస్టా? ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ రాస్తా, ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అని రాస్తా. ఒకవేళ రెండు కలిపి ఉంటాయి ఈఎంఐ అంటే బోత్ అని రాస్తా. నెంబర్ ఆఫ్ డేస్ డిలే ఆర్ అన్పెయిడ్, ఎన్ని రోజులు డిలే అయింది. ఓకేనా? ఎవ్రీ మంత్ 1 కట్టాల్సిన 20th కట్టాను, ఎన్ని డేస్ డిలే అయినట్టు? 20 days డిలే అయినట్టు. ఓకేనా? ఏమైనా రిమార్క్స్ రాస్తే రాదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుందా లేదా, ఒకవేళ ఈ పాయింట్ ఎందుకు పెట్టాడంటే కంపెనీ అప్పు తీసుకుందా, ఒకవేళ తీసుకుంటే వాటిని ఇన్ టైం లోపు కడుతుందా లేదా వెరిఫై చేసి మనం పబ్లిక్ కి తెలియజేయడానికేగా ఈ పాయింట్ పెట్టింది. సింపుల్. నెక్స్ట్, whether the company is declared as a willful defaulter by any bank or financial institution or other lender. What is meant by willful defaulter? Willful defaulter అంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్ని బ్యాంక్స్ లో వీలైతే అన్ని బ్యాంక్స్ లో లోన్ తీసేసుకుని కట్టకుండా వదిలేస్తారు. పూర్వం ఒకప్పుడు బాగా జరిగేవి ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడు పాన్ నెంబర్ లింక్ ఉండేది కాదు, ఆధార్ నెంబర్ లింక్ ఉండేది కాదు, సిబిల్ రిపోర్ట్ ఉండేది కాదు. అప్పుడు ఏమయ్యేది, ఈ బ్యాంక్ లో లోన్ తీసుకున్నట్టు ఈ బ్యాంక్ లోకి తెలిసేది కాదు, అంతేనా? ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్నట్టు ఇంకో బ్యాంక్ లో తెలిసేది కాదు. ఇప్పట్లా కాదు కదా. అప్పుడు ఏమయ్యేది, ఈ బ్యాంక్ దగ్గర తెలియకుండా ఆ బ్యాంక్ దగ్గర తీసుకోవడం, అలా ఎక్కువ లోన్ తీసుకుని చివరికి అవి కట్టలేక మానేసేవాడు. అప్పుడు ఏమయ్యేది, ప్రతి బ్యాంక్ లో కూడా డిఫాల్ట్ అయ్యేవాడు. సో తర్వాత ఏమైందంటే ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయ్యి అన్ని బ్యాంక్స్ డేటా అంతా ఇంటిగ్రేట్ చేసి కస్టమర్స్ డేటాని ఇంటిగ్రేట్ చేశారు. అప్పుడు ఏమయ్యేది, ఒక బ్యాంక్ లో లోన్ తీసుకుని కట్టకపోతే నెక్స్ట్ బ్యాంక్ మనం లోన్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్ అక్కడ డేటా ఉండేది. నువ్వు పలానా బ్యాంక్ లో లోన్ తీసుకున్నావు కదా, ముందు అక్కడ కట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఓకేనా, అక్కడ డ్యూ ఎందుకు ఉంది అని ఇక్కడ ఈ బ్యాంక్ వాడు మనల్ని నిలదీసి అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే పాయింట్, ఇప్పుడు ఇలా రావడం వల్ల ఏమైందంటే విల్ఫుల్ గా డిఫాల్ట్ చేయడం అనే కాన్సెప్ట్ లేదు. ఒకప్పుడు వీళ్ళ మధ్య ఇంటిగ్రేషన్ లేనప్పుడు డిఫాల్ట్ కావాలని నేను లోన్ కట్టకుండా వదిలేసి వచ్చేవాడిని. సో ఇలా ఎప్పుడైనా సరే మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని కట్టకుండా మానేస్తే అత్తమాటలు 1, 2 సార్లు 3 సార్లు చూస్తారు బ్యాంకు. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, అత్తమాటలు లోన్ ఇచ్చి ఇతను కట్టట్లేదు అనుకో, ఇతని పేరు తీసుకెళ్లి విల్ఫుల్ డిఫాల్టర్ లిస్ట్ లో జాయిన్ చేస్తారు. ఏ లిస్ట్ అది? విల్ఫుల్ డిఫాల్టర్ లిస్ట్ లో జాయిన్ చేస్తారు.
ఒక్కసారి మన పేరు, మన ఆధార్ నెంబరు, మన పాన్ కార్డు అవన్నీ కూడా ఆ లిస్టులోకి వెళ్ళినాయి అనుకున్నాం. ఒక్కసారి ఆ లిస్టులోకి మనకి మన నేమ్ కనుక వెళ్ళిందంటే జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఎవ్వరు లోన్ ఇవ్వరు. ఎందుకంటే అది ఆర్బీఐ లిస్ట్ లో ఉంటుంది. అది ఆర్బీఐ లిస్ట్ లో మన పేరు పెట్టేస్తారు బ్యాంక్ కోడ్. అప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా ఆర్బీఐ లిస్ట్ లో మన నెంబర్ ఉంటుంది. నువ్వు ఏ బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసినా అక్కడ నీ పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కొట్టంగానే డేటా వచ్చేస్తుంది. యు ఆర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ విల్ఫుల్ డిఫాల్టర్ అని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలా వెళ్ళిందో ఇంక లైఫ్ లాంగ్ మనకు ఒక్క రూపాయి కూడా అప్పు కొట్టదు. అర్థమైందమ్మా? ఈవెన్ మనకి బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా అలో చేయరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్. సరే, ఓకే, ఒకవేళ లోన్ తీసుకున్నాం, డిఫాల్ట్ చేయట్లేదు, ఇన్ టైంలోనే కట్టేస్తున్నాం, బాగానే ఉంది. అయితే నువ్వు తీసుకున్న లోను నువ్వు తీసుకున్న పర్పస్కే వాడేవా లేదా అనేది కూడా ఇంపార్టెంటేగా. బ్యాంక్ ఎప్పుడు కూడా బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, లోన్ ఇన్ టైంలో కడుతున్నావో లేదో చూసుకుంటాడు బ్యాంక్ వాడు. ఓకే, కానీ ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తే నువ్వు తీసుకున్న డబ్బులు నువ్వు అడిగిన పర్పస్కి వాడేవా లేదా అనేది కూడా చూసుకోవాలిగా. సే ఫర్ సపోజ్ నేను ఇంట్లో మా ఫాదర్ని ఓకే బైక్ కొనుక్కుంటానని డబ్బులు అడిగాను, 1,00,000 రూపాయలు, 2 లక్షలు. అప్పుడు ఏం చేయాలి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి బైక్ ఒక లిస్ట్, ఆ అమౌంట్ తీసుకెళ్ళి బైక్ కొని తీసుకొచ్చి చూపించాలి ఫాదర్కి, అంతే కదా, ఇంట్లో చూపించాలి, అంతేనా? అదేంటి, ఆ ఇచ్చిన అమౌంట్ని నేను ఏదైతే పర్పస్ స్టేట్ చేస్తున్నా ఆ పర్పస్కి యూజ్ చేశాను. సో ఓకే, అందరు కూడా హ్యాపీ. కానీ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఓకేనా బైక్ తేకుండా వేరే ఏదో పర్పస్కి యూజ్ చేసి వచ్చేసాను, డెఫినెట్గా ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. సో అదే చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ కూడా అంతే, కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి కానీ లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ ఏదైనా బారో చేసి అమౌంట్ తీసుకొచ్చిందంటే ఆ తెచ్చిన అమౌంట్ దుర్వినియోగం చేయకుండా ఏ పర్పస్కి అయితే తీసుకొచ్చారో ఆ పర్పస్కే యూజ్ చేయాలి. సో యాజ్ అన్ ఆడిటర్గా మనం కంపెనీ ఆ తెచ్చిన అమౌంట్ని ఆ పర్పస్కి యూజ్ చేస్తుందా లేదా అనేది మనం చూసి చెప్పాలి. ఓకేనా? ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే డైరెక్టర్స్ పర్సనల్ పర్పస్కి బయట నుంచి అప్పులు తెచ్చాడు, ఓకేనా, అటువంటివి చేస్తూ ఉంటారు. సో అది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, షార్ట్ టర్మ్ ఫండ్స్ని లాంగ్ టర్మ్ పర్పస్కి వాడడం. షార్ట్ టర్మ్ ఫండ్స్ని లాంగ్ టర్మ్ ఫండ్స్కి ఏమైనా వాడారా లేదా? షార్ట్ టర్మ్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్. ఏంటి సార్ ఇదంటే, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగానమ్మా, అరే ఒక 10,000 ఉంటాయి 2 డేస్లో ఇచ్చేస్తానని చెప్పాను. ఇది షార్ట్ టర్మ్ ఫండే కదా, బికాస్ ఐ నీడ్ టు రీపే ఇట్ ఇన్ 2 days ఇట్సెల్ఫ్. నేనేం చేయాలి, ఆ అమౌంట్ యూజ్ చేసుకుని మళ్ళీ 2 days లోపు జనరేట్ అయ్యే పర్పస్ చూసుకుని అప్పుడు నేను ఆ 10,000 తీసుకెళ్ళి 2 రోజుల్లోపు జనరేట్ అయ్యే పనిలో పెట్టి 2 రోజుల్లోపు ఆ అమౌంట్ జనరేట్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేయాలి. అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ని ఏ పర్పస్కి వాడాలి, షార్ట్ టర్మ్ పర్పస్కి వాడాలి, అంతేనా? కానీ నేను ఏం చేశానంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టా 5 yearsకి. నాకు ఇప్పుడు అప్పుడే డబ్బులు తిరిగి వస్తాయమ్మా? ఇవి రావు. ఐ నీడ్ టు వెయిట్ ఫర్ 5 years, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వేసా ఒక 1 year. కానీ వాడికి టైం అని చెప్పానంటే 2 days చెప్పాను. ఇప్పుడు ఎలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందుల్లో పడుతుందిగా కంపెనీ, ఎందుకంటే 2 days లోపు వీడికి అమౌంట్ పే చేయాలి. తీరా చూస్తే తెచ్చిన అమౌంట్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్లాక్ అయినాయి, అవునా? ఇప్పుడు వీడికి పేమెంట్ చేయాలిగా 2 days లోపు, కంపెనీ ఇబ్బంది పడుతుందిగా, మళ్ళీ వేరే చోట అమౌంట్ ఏదో చూసి అది దీనికి అడ్జస్ట్ చేస్తారు. సో అది ఇబ్బందిగా కంపెనీకి, ఓకేనా? సో అంటే మనం షార్ట్ టర్మ్ పర్పస్ తెచ్చిన మనీని షార్ట్ టర్మ్ పర్పస్కి వాడాలి, ఓకేనా, లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ చేయకూడదు. ఓకే, రైట్. Whether the company has taken any funds from any entity or person on account of or to meet the obligations of its subsidiaries or associates or joint ventures. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి అప్పు మన కోసం చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ గురించి కూడా చేస్తుంటాం. ఇప్పుడు కంపెనీ కూడా అంతే,
కంపెనీ ఒక్కొక్కసారి తనకి అవసరం లేకపోయినా తన సబ్సిడరీ కావాలి, లేదంటే తన అసోసియేట్ డబ్బులు కావాలి, ఓకేనా, లేదంటే తనకున్న జాయింట్ వెంచర్ డబ్బులు కావాలి, కానీ కంపెనీ దగ్గర లేవు. అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? వీళ్ళ తరపున కంపెనీ లోన్ చేసి, ఓకేనా, ఆ డబ్బులు తీసుకెళ్లి సబ్సిడరీ కానీ, అసోసియేట్ కానీ, జాయింట్ వెంచర్ కానీ ఇస్తారు. ఇవ్వచ్చుగా. సో కంపెనీ కానీ అటువంటి పనులు ఏమైనా చేసిందా అనేది ఒకసారి మొదలు చూడమని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, వెదర్ ది కంపెనీ హ్యాస్ రేజ్డ్ ది లోన్స్ డ్యూరింగ్ ది ఇయర్ ఆన్ ప్లెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ ఇట్స్ సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్ ఆర్ అసోసియేట్స్. అంటే కంపెనీ లోన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు కంపెనీకి సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్, అసోసియేట్స్ ఉన్నారనుకో, దాని అర్థం ఏంటమ్మా? కంపెనీ ఆల్రెడీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిందనే అర్థం, షేర్స్ లో. ఇప్పుడు కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ అసెట్టేగా. ఇప్పుడు కంపెనీకి ఎప్పుడైనా లోన్ కావాలనుకోమ్మా, ఎసెట్ ని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చుగా. మనం లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ల్యాండ్ ఆర్ బిల్డింగే పెట్టాలా? అదర్ టైప్స్ ఆఫ్ అసెట్స్ కూడా యాక్సెప్టబుల్ యాజ్ ఎ సెక్యూరిటీ, షేర్స్ కూడా, ఇన్వెస్ట్మెంట్స్ కూడా. సో కంపెనీ ఏం చేసిందంటే వీళ్ళలో పెట్టిన షేర్స్ ని ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచకుండా బ్యాలెన్స్ షీట్ లో అది తీసుకెళ్లి ఎక్కడో సెక్యూరిటీ పెట్టి లోన్ తీసుకొచ్చింది. ఓకేనా. ఒకవేళ అలా ఏదన్నా కంపెనీ చేస్తే అలా చేశారా ఏంటి అనేది మనం రాయాలి. ఓకే. ఒకవేళ తీసుకొస్తే ఆ డబ్బుల్ని మళ్ళీ ఇన్ టైం లోపు రీపే చేశారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ చెక్ పాయింట్స్ అన్ని దేని గురించి? విత్ రిగార్డ్ టు లోన్స్ యాక్సెప్టెడ్ ఆర్ లోన్స్ టేకెన్ బై ద కంపెనీ, అంతేగా. రైట్. సో లోన్స్ తీసుకునేటప్పుడు ఇన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఒక కంపెనీకి next point, whether money is raised by the initial public offer or further public offer, IPO and FPO. What do you mean by IPO? IPO అంటే ఏంటమ్మా? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. FPO అంటే ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. రైట్. కంపెనీ షేర్స్ ఫస్ట్ టైం కంపెనీ షేర్స్ ఏం చేస్తుందమ్మా? మెంబర్స్ కి రిలీజ్ చేస్తుంది, అంతేగా. ఫస్ట్ టైం ఇష్యూ ఆఫ్ షేర్స్. కంపెనీ షేర్ క్యాపిటల్ ఒక 1 lakh రూపీస్ అనుకుందాం, షేర్ వాల్యూ వచ్చి 10 రూపీస్ అనుకుందాం. అప్పుడు కంపెనీ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నట్టు? 10,000 షేర్స్ ఉన్నట్టు, అంతేనా. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 10,000 షేర్స్ ని ఫస్ట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు ఎవరైతే కంపెనీకి ఫస్ట్ అప్లై చేసుకుంటారో దే ఆర్ కాల్డ్ ద ఫస్ట్ షేర్ హోల్డర్స్. ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ 10,000 షేర్స్ ని స్టాక్ మార్కెట్ లో పెడతారు, లిస్టింగ్ కి, స్టాక్ మార్కెట్ లో. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను ఫస్ట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో ఐపీఓలో షేర్స్ కొన్నాను. ఆ తర్వాత కంపెనీ వాల్యూ, షేర్ వాల్యూ పెరగచ్చు, తగ్గిపోవచ్చు. కంపెనీ షేర్ వాల్యూ పెరిగితే ఉంచుకుంటాను, తగ్గిపోతే ఏం చేస్తాను? స్టాక్ మార్కెట్ లో సేల్ చేసేస్తాను, అంతేనా. సార్ నో. రైట్. సో ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటంటే కంపెనీ షేర్ క్యాపిటల్ 1 lakh, ఓకేనా, 10,000 షేర్స్ ఇష్యూ చేసింది, కానీ కంపెనీకి ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, అంటే క్యాపిటల్ సరిపోవట్లేదు, ఓకేనా. అప్పుడు కంపెనీ మళ్ళీ ఏం చేయొచ్చు? ఇంకో 1 lakh షేర్స్ షేర్ క్యాపిటల్ రైజ్ చేయొచ్చు, అంటే మళ్ళీ ఇంకో 10,000 షేర్స్ మళ్ళీ వీటిని ఇష్యూ చేయొచ్చు పబ్లిక్ కి. ఇది ఎన్నోసారమ్మా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. దిస్ ఇస్ కాల్డ్ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. ఒకటి పబ్లిక్ ఆఫర్ అయినా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అయినా, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అయినా, ఇది మొత్తం గమనిస్తే నీకు ఏమర్థం అవుతుందమ్మా? కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, అంతేనా. తీసుకుంటుందంటే
అది దేని గురించి అయి ఉంటది? ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ, బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి గురించేగా అయ్యి ఉండేది. Yes, sir. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే కంపెనీ కనుక ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కానీ, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కానీ ఏదైనా డబ్బులు రైజ్ చేస్తే, ఓకేనా, ఆ డబ్బులు ఏ పర్పస్ గురించి అయితే రైజ్ చేసిందో ఆ పర్పస్ కి వాడిందా లేదా? ఓకేనా. ఒకవేళ అంటే అదర్ దాన్ ది స్టేటెడ్ పర్పస్ కనుక వాడితే, ఓకేనా, ఎందుకు అలా వాడింది, తెలిసి వాడిందా తెలియక వాడిందా? ఒకవేళ తెలియక వాడినా తెలిసి వాడినా సబ్సిక్వెంట్ గా రెక్టిఫికేషన్ చేసుకుంటే ఎలా చేసుకుంది ఏంటి? మా ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాంగా. Yes, sir. ఆ ప్రాస్పెక్టస్ లో క్లియర్ గా పర్పస్ మెన్షన్ చేయాలి. వై ఏ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ ది షేర్స్ అనేది క్లియర్ గా ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేయాలి. సో పబ్లిక్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏ పర్పస్ కి అయితే చెప్పారో ఆ పర్పస్ కే యూజ్ చేయాలి. అది దాటి వేరే పర్పస్ యూజ్ చేస్తే ఆడిటర్ విల్ రిపోర్ట్ ఇట్ ఇన్ ది కార్. అప్పుడు దాన్ని బట్టి ఆడిట్ రిపోర్ట్ ని బట్టి ఏమవుతుందమ్మా, కారోని బట్టి షేర్ హోల్డర్స్ తెలుస్తుందిగా Yes, sir. వాళ్ళు రైజ్ చేసిన ఫండ్స్ అదర్ దాన్ ది పర్పస్ కి యూజ్ చేశారని. ఎప్పుడైతే ఇలా రైజ్ చేసిన ఫండ్ అదర్ దాన్ ది పర్పస్ కనుక యూజ్ చేశారో అదేమవుతుందమ్మా, ఫ్రాడ్ అవుతుంది. పబ్లిక్ ని ఫ్రాడ్ చేసినట్టేగా. Yes, sir. అంటే వాళ్ళకి ఒక పర్పస్ చెప్పి ఇంకో పర్పస్ కి డబ్బులు యూజ్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే ఫ్రాడ్ అయిందో సెక్షన్ 447 అప్లికేబుల్ అవుతుంది. ఆ కంపెనీలో ఉన్న ఆఫీసర్స్, డైరెక్టర్స్, కీ మేనేజర్ పర్సన్స్ అందరికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో Okay, sir. కంపెనీ ప్రాస్పెక్టస్ లో ఏదైతే పాయింట్ రైట్ చేసిందో ఆ పాయింట్ కే రైట్ చేసిన అమౌంట్ ని యూజ్ చేయాలి. ఓకేనా. రైట్. Okay, sir. నెక్స్ట్, వెదర్ ది కంపెనీ హాస్ మేడ్ ఎనీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్. ఏంటివి? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, Private place. ప్రైవేట్ ప్లేస్మెంట్. ఓకే. వాట్ డూ యూ మీన్ బై ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్? Specific గా కొంతమందికి. స్పెసిఫిక్ గా కొంతమందికే షేర్స్ ని ఇష్యూ చేయడాన్ని ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటారు. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే మాక్సిమం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో జరుగుతుంది. Yes, sir. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే వాళ్ళ ఇష్టం. పబ్లిక్ లిమిటెడ్ అనుకో ఎవరైనా షేర్స్ కొనొచ్చు, ఎవరైనా కంపెనీకి షేర్ హోల్డర్ అవ్వచ్చు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ అలా కాదు కదా, ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. సే ఫర్ సపోజ్ నేను మా మదరు, ఓకేనా, ఇద్దరం కలిసి డైరెక్టర్స్ కింద ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లోట్ చేసాం. Yes, sir. ఇద్దరు ఉండొచ్చు కదమ్మా, మినిమం ఇద్దరు ఉండాలి కదా డైరెక్టర్స్, అంతే కదా ప్రైవేట్ లిమిటెడ్. Yes, sir. ఇద్దరం కలిసి షేర్. ఇప్పుడు ఈ కంపెనీలోని షేర్స్ ఎవరి పేరు మీద ఉంటాయమ్మా? కొన్ని నా పేరు మీద ఉంటాయి, కొన్ని మా మదర్ పేరు మీద ఉంటాయి, అంతేనా? Yes, sir. పబ్లిక్ ఇష్యూ చేస్తామా? చెయ్యం. ఇప్పుడు ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రైవేట్ అలాట్మెంట్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, అంతేగా? Yes, sir. సో ఇలాగా నువ్వు ఇద్దరికే రైట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 10 మందికే రైట్ చేయొచ్చు, ఒక 20 మందికే రైట్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకేనా. నువ్వు కావాలనుకున్న వ్యక్తులకే రైట్ చేస్తే, షేర్స్ ఇష్యూ చేస్తే, దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్. ఓకేనా. సో ఇలా నువ్వు కనుక ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేస్తే సెక్షన్ 42 అండ్ సెక్షన్ 62 లో ఉన్న ప్రావిజన్స్ కంప్లై అయ్యేవా లేదా అనేది మనం చూసుకోమని చెప్తుంది. These provisions are related to preferential allotment. ఓకేనమ్మా. Okay, sir. అలాగే ఇక్కడ కూడా ఒకటే చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఏదైతే పర్పస్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అయినా పబ్లిక్ ప్లేస్మెంట్ అయినా ఏదైనా సరే, నువ్వు ఏ పర్పస్ కి అయితే ఫండ్స్ రైజ్ చేసావో ఆ పర్పస్ కే షేర్స్ ని యూజ్ చేసావా లేదా, ఆ పర్పస్ కే అమౌంట్ ని యూజ్ చేసావా లేదా అనేది క్లియర్గా చూడమని చెప్తున్నాడు. ఓకేనమ్మా. రైట్. Clause 11. Whether any fraud have been noticed
are reported during the year. Fraud class already మనం సెక్షన్ 143 చెప్పినప్పుడు చెప్పుకున్నాం, గుర్తుందా? Yes, sir. అక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? క్లాస్ నెంబర్ 11 లో మళ్ళీ ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తాం సార్ కారోలా అని. Yes, sir. ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. whether any fraud by the company or any fraud on the company. ఇక్కడ రెండు ఉన్నాయమ్మా, whether any fraud by the company or fraud on the company. Yes, sir. రెండు పాయింట్లు ఉన్నాయి కదా. has been noticed or reported during the year. fraud by the company అంటే ఎవరు చేసినట్టమ్మా? Company, sir. మేనేజ్మెంట్ చేసినట్టు. fraud on the company అంటే ఎవరు చేసినట్టమ్మా? ఎవరో కంపెనీ మీద ఫ్రాడ్ చేసినట్టు. అంటే ఎవరెవరు? అదర్ దాన్ మేనేజ్మెంట్ రిమైనింగ్ స్టేక్ హోల్డర్స్. అందులో ఎంప్లాయీస్ ఉండొచ్చు, క్రెడిటార్స్ ఉండొచ్చు, డెటార్స్ ఉండొచ్చు, ఓకేనా, అవుట్ సైడర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఓకేనా. వెదర్ రిలేటెడ్ టు కంపెనీ ఆర్ అన్రిలేటెడ్ టు కంపెనీ, వాళ్ళందరూ కంపెనీగా ఫ్రాడ్ చేయాలని చూస్తుండొచ్చు, ఓకేనా. వెదర్ ఎనీ సచ్ ఫ్రాడ్ హ్యాస్ బీన్ నోటీస్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ది ఇయర్ అండర్ సెక్షన్ 143(12). అంతేగా ఫ్రాడ్ సెక్షన్. ఓకే, అటువంటి ఫ్రాడ్ ఏమైనా కనిపెడితే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వాల్వ్, ఆ రెండు పాయింట్లు చెప్పు, ఓకేనా. మా ఫ్రాడ్ కనుగొన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి మనం ఇన్ఫార్మ్ చేయాలేమో. ఇన్ కేస్ ఫ్రాడ్ ఈజ్ ఎక్సీడింగ్ 2 crores, గుర్తుందా? In case fraud exceeds 2 crores, we need to report such fraud to whom? To central government. In which form? ADT 4. Okay, అది మెన్షన్ చేసేవా లేదా? అలాగే కంపెనీలో విజిల్ బ్లోవర్ పాలసీ అని ఉంటాయి. ఏంటవి? విజిల్ బ్లోవర్ పాలసీ అంటే ఏం లేదు. విజిల్ బ్లోవర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, కంపెనీలో ఫ్రాడ్ జరుగుతున్నట్టు మనకి కొన్ని ఎర్లీ సిగ్నేచర్స్ వస్తాయి. ఆ సైన్స్ ని మనం క్యాచ్ చేసి ఫ్రాడ్ జరుగుతుందో లేదా మనం చూడాలి యాజ్ అన్ ఆడిటర్ గా, ఓకేనా. దాన్నే విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ అంటారు. ఇప్పుడు సే ఫర్ సపోజ్ ప్రతి కంపెనీలో ఒకడు ఉంటాడు. ఆ కంపెనీలో ఏం జరిగినా ఎవరో ఒకరికి కంప్లైంట్ చేద్దాము అనే విధంగా ఒక పర్సన్ ఉంటాడు, ఓకేనా. సో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది అనుకో, వచ్చి కన్సర్న్ అథారిటీకి కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తాడు. ముందే చెప్పడానికి ట్రై చేస్తాడు. అతని దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ముందే చెప్పడానికి ట్రై చేస్తాడు. సో అటువంటి సిగ్నల్స్ మనకు వస్తాయి, మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తాం ఆ కంపెనీలో. సో మనం ఆ సిగ్నల్స్ ని క్యాచ్ చేయగలిగితే ఫ్రాడ్ ని త్వరగా డిటెక్ట్ చేయగలం, ఓకేనా. సో అటువంటి కంప్లైంట్స్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ అంటారు. అట్లా విజిల్ బ్లోవర్ కంప్లైంట్. సో యాజ్ అన్ ఆడిటర్ గా మనం కంపెనీ ఎలా రన్ అవుతుందో చూడాలి. దాంతో పాటు ఆ కంపెనీ మీద వచ్చిన కంప్లైంట్ బాక్స్ ఉంటుంది కదమ్మా, ఆ కంపెనీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి ఒక బాక్స్ పెడతారు కదా కంపెనీలో, కంప్లైంట్ బాక్స్. సో ఆ కంప్లైంట్ బాక్స్ ని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే డెఫినెట్లీ వి విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద కంపెనీ, అంతేగా. సో ఏదైతే కంప్లైంట్స్ రన్ అవుతున్నాయో ఏంటనేది మనం తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఆ కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందేమో మనం ముందే పసిగట్టవచ్చు, ఓకేనా. రైట్. సో దట్ ఈస్ అబౌట్ క్లాస్ నెంబర్ 11. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 12. దిస్ ఈజ్ అబౌట్ నిధి కంపెనీ. దిస్ ఈజ్ అబౌట్ నిధి కంపెనీ. సో ఈ నిధి కంపెనీ అంటే ఓన్లీ 200 మెంబర్సే ఉంటారమ్మా ఇందులో. అంటే ఈ నిధి కంపెనీ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ అనుకో, ఆ టైప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. ఇది కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ తో ఆపరేట్ అయ్యే ఒక కంపెనీ. అంటే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ మెంబర్స్. ఇట్ ఆపరేట్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ its own members. It is not for profit making, okay na.
సో వాటిని నిధి కంపెనీస్ అంటారు. ఇందులో మాక్సిమం నెంబర్స్ ఎంతమంది ఉంటారమ్మా? 200 members ఉంటారు. In case if your client is a Nidhi company, and Caro is applicable, you need to report this point. ఏం పాయింట్? నిధి కంపెనీకి ఒక రేషియో మెయింటైన్ చేయాలి. ఏంటంట? నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ రేషియో 1:20 ఉండాలి. ఎంత ఉండాలి? నెట్ ఓన్ ఫండ్స్ రేషియో టు డిపాజిట్స్. నెట్ ఓన్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ వాట్? క్యాపిటల్. ఓన్డ్ ఫండ్స్ అంటే మనమే కదమ్మా. మన డబ్బులు ఏమంటారు? క్యాపిటల్ అంటారు. డిపాజిట్స్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్, అంతేనా? మనీ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్. సో ఈ నెట్ ఓన్డ్ ఫండ్స్ టు క్యాపిటల్ రేషియో, డిపాజిట్స్ రేషియో ఎంత ఉండాలి? 1:20. ఎందుకు ఉండాలంటే వి నీడ్ టు మీట్ అవుట్ ది లయబిలిటీ. ఫ్యూచర్ లో ఏదన్నా కంపెనీ అప్పుల్లోకి వెళ్ళిపోతే ఆ అప్పులు తీర్చడానికి మన దగ్గర క్యాపిటల్ అనేది ఉండాలి, సరిపడినంత ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, వెదర్ ది నిధి కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ 10% అన్ఎన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ టు మీట్ అవుట్ ది లయబిలిటీ. సో మనం ఈ నిధి కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ మెంబర్స్ దగ్గర నుంచి రైజ్ చేసిన డబ్బు ఏదైతే ఉంటుందో వాటిని డిపాజిట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంది. లేదా ఈ డిపాజిట్స్ ఏం చేయొచ్చు? ఎక్కడైనా తాకట్టు పెట్టి, అంటే ఎన్కంబరెన్స్ పెట్టి, ఎన్కంబరెన్స్ అంటే నథింగ్ బట్ తాకట్టు అనుకో, లేదంటే లీన్ అనుకో. ఈ ఎన్కంబరెన్స్ పెట్టి అమౌంట్ తీసుకురావచ్చు. సో వీడు ఏమన్నాడంటే, బాబు నీ డిపాజిట్స్ నువ్వు దేనికైనా వాడుకో, కరెక్ట్, కానీ ఈ డిపాజిట్స్ లో 90% ఎన్కంబరెన్స్ చేసుకో, బట్ 10% డిపాజిట్స్ ని అన్ఎన్కంబర్డ్ కింద వాడు. రైట్. సో అంటే నువ్వు ఏదన్నా నీ దగ్గర ఉన్న డిపాజిట్స్ లో కావాలంటే 90% ఎన్కంబరెన్స్ పెట్టుకొని నువ్వు ఫండ్స్ రైజ్ చేసుకో, బట్ మేక్ షూర్ దట్ అవుట్ ఆఫ్ యువర్ టోటల్ డిపాజిట్స్ 10% డిపాజిట్స్ ఆర్ ఫ్రీ డిపాజిట్స్. ఫ్రీ డిపాజిట్స్. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ పాయింట్, వెదర్ దేర్ హ్యాస్ బిన్ ఎనీ డిఫాల్ట్ in the payment of interest on deposits or repayment thereof, if so, details thereof. సరే, ఓకే, బాగానే ఉంది. పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటున్నావు, అంతా బాగానే చేస్తున్నావు. ఈ డిపాజిట్స్ మీద వడ్డీ కట్టాలిగా, మరి పబ్లిక్ నుంచి డబ్బు తీసుకున్నాక. సో అవి ఇన్ టైం లోపు పే చేస్తున్నావా లేదా? వెదర్ యు ఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ టు యువర్ మెంబర్స్ ఇన్ టైమ్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ దెన్ యు ఆర్ మేకింగ్ ఏ డిఫాల్ట్. ఓకేనా? ఒకవేళ అటువంటి డిఫాల్ట్ ఏమైనా ఉంటే ముందే చెప్పండి. ఓకే, రైట్. క్లాస్ నెంబర్ 13. క్లాస్ నెంబర్ 13. Class number 13. Whether all transactions with the related parties. ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అమ్మేది? ఆర్పిటీస్. ఏంటవి? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఇటువంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే దే నీడ్ టు కంప్లై విత్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ audit committee under section 177 and section 188 of the Companies Act. ఏంటమ్మా? సెక్షన్ 177 అండ్ సెక్షన్ 188 లో ఉన్న ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలంట. ఎప్పుడు? whenever we enter into related party transactions. We enter into related party transactions. In case if we enter into related party transactions, then we need to get approval of the audit committee
ఆర్ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ యాజ్ ది కేస్ మే బి. ఓకేనా? అలాగే ఈ రిలేటెడ్ పార్టీస్ తో కనుక ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే దానికి స్పెసిఫిక్ డిస్క్లోజర్స్ మెయింటైన్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. స్పెసిఫిక్ డిస్క్లోజర్స్ చేయాలి ఎక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. సో దట్ మీన్స్ whenever we enter into related party transactions, we are required to comply with the provisions of section 177 and section 188 of the Companies Act 2013. Also, we need to disclose the particulars of such transactions with the related parties in our financial statements. Okay na? Right. Clause number 14. Whether the company has an internal audit system commensurate with the size and nature of its business. కంపెనీకి ఆడిట్ రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదమ్మా, ఇంటర్నల్ ఆడిట్ అలాగే ఎక్స్టర్నల్ ఆడిట్. సో ఇప్పుడు కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉందా లేదా? ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఉంటే ఆ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ అనేది కంపెనీ యొక్క సైజ్ ఆఫ్ బిజినెస్ కి తగ్గట్టు ఉందా లేదా? సైజ్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ తగ్గట్టు ఉందా లేదా? అంటే ఆర్గనైజేషన్ పెద్దదనుకో, ఇంటర్నల్ ఆడిటర్స్ కూడా కొద్దిగా ఎక్కువ మంది ఉండాలి, ఇంటర్నల్ ఆడిట్ టీమ్ కూడా ఎక్కువ మంది ఉండాలి. ఆర్గనైజేషన్ ఏమో బాగా పెద్దది, ఇంటర్నల్ ఆడిటర్ ఒకడే చేయడం అనుకో, ఒక్కడే మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం ఆడిట్ చేయగలరా? చేయలేడు. సో ద ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ షుడ్ కమెన్సరేట్ విత్ ది సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. ఓకేనా? అలా ఉన్నా సరిపోదు, ఇంటర్నల్ ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్ ని మేనేజ్మెంట్ సీరియస్ గా కన్సిడర్ చేస్తుందా లేదా? అండ్ నెక్స్ట్ బయట నుంచి స్టాట్యూటరీ ఆడిటర్ వస్తాడుగా ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత. ఈ స్టాట్యూటరీ ఆడిటర్ బిఫోర్ గివింగ్ హిస్ ఫైనల్ రిపోర్ట్ he should consider the reports issued by the internal auditor. అర్థమైందమ్మా మీకు? స్టాట్యూటరీ ఆడిటర్ బయట నుంచి వస్తాడు, ఇంటర్నల్ ఆడిటర్ ఆ కంపెనీలోనే ఉంటూ ఆ కంపెనీని ఆడిట్ చేసి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు. సో ఇప్పుడు స్టాట్యూటరీ ఆడిట్ వచ్చినప్పుడు అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చినప్పుడు ఈ కంపెనీలో ఉన్న ఓకే బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ ఆడిట్ చేయాలి. బట్ బిఫోర్ గివింగ్ ఫైనల్ రిపోర్ట్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ షుడ్ కన్సిడర్ ది రిపోర్ట్ విచ్ వాజ్ గివెన్ బై ది ఇంటర్నల్ ఆడిటర్. ఎందుకు సార్ అంటే వీ నీడ్ టు, అంటే మనకి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ని ఒకసారి రివైజ్ చేస్తే ఇన్ కేస్ ఇంటర్నల్ ఆడిటర్ కనుక జెన్యూన్ అయితే మనకి కంపెనీలో ఉన్న సగం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ లోనే మనకి దొరికేస్తాయి. ఓకేనా? దాన్ని బట్టి వీ కెన్ డిటర్మైన్ ది ఆర్ వీ కెన్ రివైజ్ ది నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ ఆడిట్ ప్రొసీజర్స్. అంటే ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ మనం ముందే చూస్తే ఆడిట్ స్టార్ట్ చేయక ముందు మనకి ఎంతవరకు ఏ టైప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ వరకు ఆడిట్ చేయాలి, ఈ కంపెనీలో ఫ్రాడ్ రిస్క్ ఎంతవరకు ఉంది, ఆడిట్ రిస్క్ ఎంతవరకు ఉండొచ్చు అనేది మనకి ముందే తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ ఆడిట్ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, క్లాస్ నెంబర్ 15. వెదర్ ది కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండర్ సెక్షన్ 192 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. అంటే సెక్షన్ 192లో మనకి ఏం చెప్తాడంటే కంపెనీ డైరెక్టర్స్ తోటి, ఓకేనా, డైరెక్టర్ రిలేటెడ్ పర్సన్స్ తోటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని ఓకేనా చేస్తుందా అనేది చూడాలి. ఓకేనా? సో అంటే కంపెనీ అసెట్స్ డైరెక్టర్స్ కొనుక్కోవడం, డైరెక్టర్ ఆఫ్ అసెట్స్ కంపెనీ కొనుక్కోవడం, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా ఏంటి? ఒకవేళ జరిగితే సెక్షన్ 192 ప్రొవిజన్స్ ని కంప్లై అయ్యారా లేదా అనేది మనం చూడాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, క్లాస్ నెంబర్ 16. ఇది ఎన్బిఎఫ్సికి సంబంధించిన పాయింట్ అమ్మ. ఎన్బిఎఫ్సి, వాట్ ఈస్ ఎన్బిఎఫ్సి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. అర్థమైందా? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ పేర్లోనే ఉంది నాన్ బ్యాంకింగ్ అని. బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి? పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని
పబ్లిక్ కి లోన్లు ఇచ్చి ఇవి రెండు చేస్తే బ్యాంకింగ్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. పబ్లిక్ కి డబ్బులు ఇస్తారు కానీ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయరు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇవి లోన్లు ఇచ్చే కంపెనీలు అంతే తప్ప డిపాజిట్స్ తీసుకునే కంపెనీలు కాదు. అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ కాల్డ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. ఓకేనా? సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకోవాలి. యాజ్ పర్ విచ్ సెక్షన్ సార్? యాజ్ పర్ సెక్షన్ 45 IA రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ తీసుకోకముందు అంటే RBI లైసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ కమెన్స్మెంట్ చేయాలి తప్ప RBI లైసెన్స్ రాకన్నా ముందు వాళ్ళ బిజినెస్ అనేది కమెన్స్మెంట్ చేయడం కుదరదు. సో as an auditor we need to check whether the NBFC has commenced its business before the RBI license or after the RBI license అనేది మనం చూడాలి. ఓకేనా? రైట్. whether the company is a core investment company, if so whether continues to fulfill the criteria of CIC, and in case the company is an exempted or unregistered CSC, whether it continues to fulfill such criteria. ఇంతకు ముందు దాకా ఎన్బిఎఫ్సిలో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయమ్మా. బట్ ఇప్పుడు వాటిని ఏం చేశాడంటే సిఐసి అనే పదంగా మార్చాడు. ఏంటది? సిఐసి, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పేరులోనే ఉంది, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అంటే వాళ్ళు స్పెసిఫైడ్ పర్పస్ మాత్రమే లెండింగ్ ఇస్తారు. ఓకేనా? సో RBI రెగ్యులేషన్స్ ప్రకారం మన కంపెనీ ఏమైనా సిఐసిలోకి వస్తుందా? ఇన్ కేస్ సిఐసిలోకి వస్తే దానికి ఇచ్చిన క్రైటీరియా సాటిస్ఫై అవుతుందా లేదా అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు నో వాట్ ఈస్ ఏ సిఐసి. ఓకేనా? రైట్. దీని గురించి మనం డీటెయిల్డ్ నాలెడ్జ్ ఎక్కడ తెలుసుకుంటామంటే మనకి ఆడిట్ ఆఫ్ బ్యాంక్ చాప్టర్ ఉందిగా, ఆడిటింగ్ లో ఆ చాప్టర్ లో తెలుసుకుంటాం ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్. ఓకేనా? రైట్. క్లాస్ నెంబర్ 17. వెదర్ ది కంపెనీ హాస్ ఇన్కర్డ్ క్యాష్ లాసెస్. ఏ టైప్ ఆఫ్ లాస్ ఇది? ప్రాఫిట్ లాస్ కాదు, ఇది క్యాష్ లాస్. క్యాష్ లాస్ అంటే క్యాష్ థెఫ్ట్ అవడం. ఓకేనా? లేదంటే హెవీ పెనాల్టీస్ పే చేయాల్సి రావడం, క్యాష్ డిస్ట్రాయ్ అవ్వడం, లేదంటే ఫైర్ అవ్వడం, థెఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా క్యాష్ లాస్ అన్నమాట. వెదర్ ది కంపెనీ హాస్ ఇన్కర్డ్ క్యాష్ లాసెస్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో, అండ్ ఇన్ ది ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది 2 years మనం రిపోర్ట్ చేయాల్సింది. మనం కరెక్ట్ ఆడిట్ చేసే ఇయర్ కి, ఐ మీన్ కన్సర్న్డ్ ఫైనాన్షియల్ ఇయర్ కి, దాంతోపాటు ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం రిపోర్ట్ చేయాలి క్యాష్ లాస్ ఏమైనా వచ్చినాయి. ఒకవేళ వస్తే ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ లాస్ అనేది వచ్చింది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ క్లాస్ నెంబర్ 17. నెక్స్ట్ క్లాస్ 18. whether there has been any resignation by the statutory auditors. అంటే స్టాట్యూటరీ ఆడిటర్స్ లో డ్యూరింగ్ ది ఇయర్ లో ఏమైనా రిజైన్ చేశారా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రెసిగ్నేషన్ ఆఫ్ ఆడిటర్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. గుర్తుందా మీకు? ఆడిటర్ రిజైన్ చేయడం అంటే అదంత ఈజీ కాదు. అలాగే ఆడిటర్ రిజైన్ చేసేటప్పుడు బయటకు వచ్చి, రిజైన్ చేసిన తర్వాత బయటకు వచ్చి C&AGకి, అలాగే కంపెనీకి, అలాగే రిజిస్ట్రార్ కి AGT 3 ఫైల్ చేయాలని చెప్పాం. గుర్తుందా? విత్ ఇన్ హౌ మెనీ డేస్? విత్ ఇన్ 30 days. ఏముండాలమ్మా?
రీజన్ ఫర్ రిసిగ్నేషన్ ఉండాలి అంతే అందులో, అంతేనా? ఇవన్నీ కూడా మనం చెప్పాలి, ఆడిటర్ గుర్తుందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో ఏదైనా ఆడిటర్ రిజైన్ చేశాడా, ఒకవేళ రిజైన్ చేస్తే ఏమి ఇష్యూస్ కన్సిడర్ చేశాడు, ఓకేనా? అతను వెళ్ళిపోయేటప్పుడు అతనికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్, అంటే మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది కదా ఆడిట్ చేసే టైంకి, బ్యాలెన్స్ షీట్ లో ఉన్న రేషియోస్ ని అనలైజ్ చేసి, బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఫిగర్స్ ని అనలైజ్ చేసి, కంపెనీకి గోయింగ్ కన్సర్న్ అనే అజంప్షన్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది కూడా మనమే చెప్పాలంట. మా గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి? కంపెనీ విల్ కంటిన్యూ టు వర్క్ ఇన్ ద ఫ్యూచర్, అదే కదా గోయింగ్ కన్సర్న్ అంటే. సో యాజ్ అన్ ఆడిటర్ గా మనం ఏం చేయాలంటే ఆ కంపెనీని మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది కదా, ఆ కంపెనీ యొక్క లయబిలిటీస్, అసెట్స్, రేషియోస్, ఓకేనా, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి కంపెనీకి వెదర్ ది ఆడిటర్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ నో మెటీరియల్ అన్సర్టైనిటీ ఎగ్జిస్ట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ దట్ ఆడిట్ రిపోర్ట్. అంటే ఆ కంపెనీకి ఏదైనా మెటీరియల్ అన్సర్టైనిటీ ఉందా, అంటే ఫ్యూచర్ లో ఆ కంపెనీకి పెద్ద గండం ఏదైనా ఉందా అనేది మనం రిపోర్ట్ చేయాలన్నమాట. ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే ముందే రిపోర్ట్ చేయాలి. ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే ఆ లయబిలిటీస్ ని మీట్ అవ్వడానికి కంపెనీకి, ఓకేనా, క్యాపబిలిటీ ఉందా లేదా ఆ పాయింట్ చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 20, కంపెనీకి సిఎస్ఆర్ ఫండ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఏంటది? సిఎస్ఆర్ ఫండ్. వాట్ యు మీన్ బై సిఎస్ఆర్? ఏమన్నా తెలుసా సిఎస్ఆర్ అంటే ఏంటో? సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకుంటారు కదమ్మా, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఒక వ్యక్తి తీసుకుంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదే ఒక కంపెనీ కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సరే, ఇది ఇప్పుడు ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ మేడ్ ఇట్ మ్యాండేట్, Companies Act made it mandatory for some companies that are mentioned under section 135 to make or to do some corporate social responsibility activities. బాబు, నీకెంత ప్రాఫిట్ వస్తుంది కదా, నీకెంత టర్న్ ఓవర్ ఉంది కదా, నువ్వేం చేస్తావంటే ఒక 2%, ఎంతమ్మా, 2% ఆఫ్ యువర్ నెట్ ప్రాఫిట్ నువ్వేం చేస్తావంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చెయ్యి. నీకు వచ్చిన నెట్ ప్రాఫిట్ లో ఒక 2% ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ నువ్వు చెయ్యి అని సెక్షన్ 135 లో కొన్ని కంపెనీస్ చెప్పింది. వాళ్ళకి క్రైటీరియా చెప్పింది. కంపెనీలో అంటే సెక్షన్ 135 లో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ కి ఇది అప్లికేబుల్ అవుతుంది అనేది ఒక క్రైటీరియా ఇచ్చి, వాళ్ళు చెప్పిన టర్న్ ఓవర్ లిమిట్స్, వాళ్ళు చెప్పిన క్యాపిటల్, వాళ్ళు చెప్పిన నెట్ ప్రాఫిట్ లిమిట్స్ ఎవరైతే అప్పుడు మీట్ అవుతారో ఆ కంపెనీస్ కి సిఎస్ఆర్ అనేది ఒక సెక్షన్ మ్యాండేటరీ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి నెట్ ప్రాఫిట్ కనుక సెక్షన్ 139 లో కనుక కవర్ అవుతే వీళ్ళ నెట్ ప్రాఫిట్, వీళ్ళు ఏం చేయాలమ్మా? సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలిగా. 2% అమౌంట్ తీసుకుని
సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేయాలి. ఏమై ఉంటాయి సార్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే? సింపుల్, పేదలకి విద్య చెప్పడం, ఓకేనా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఓకేనా, చదువులు చెప్పడం, అనాథ శరణాలయం చూడటం, ఓకేనా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని పెంపొందించడం, యోగా యాక్టివిటీస్ ని పెంపొందించడం, ఇటువంటి అన్ని మాట. వీటన్నిటిని కలిపి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఇయర్కి వచ్చిన ప్రాఫిట్ మీద ఆ ఇయర్ లో 2% ఖర్చు పెట్టేయాలి. ఓకేనా సార్, ఖర్చు పెట్టడానికి నా దగ్గర యాక్టివిటీ లేదు సార్ అంటే కుదరదు, ఖచ్చితంగా ఖర్చు పెట్టేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సరే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా, 2% కన్నా కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే బిల్డింగ్ కడదాం అనుకున్నా. స్కూల్ ఏంటమ్మది, బిల్డింగ్ కడదాం అనుకున్నా. ఈ బిల్డింగ్ అనేది 6 months లోపు అయిపోయేది కాదు కదా. ఇట్ మే టేక్ మోర్ దెన్ 1 year. అంటే ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అంతేనా? ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అంటే నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే టైంకి బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు తీసిన డబ్బులతో. సో ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. కొన్ని ఉంటాయి నార్మల్ ప్రాజెక్ట్స్, అంటే వీధి లైట్లు పెట్టించడం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం, అటువంటి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా విత్ ఇన్ ద టైం లోపు అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ ప్రాజెక్ట్స్. అంటే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే టైంకి కంప్లీట్ అయిపోతే అవి నార్మల్ ప్రాజెక్ట్స్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే టైంకి కంప్లీట్ అవ్వకుండా ఇంకా పెండింగ్ లో ఉంటే దే ఆర్ కాల్డ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు పాయింట్ అంటే ఎందుకు వచ్చిందంటే, ఈ 2% మనీ ఈ కేసులో అయితే, నార్మల్ ప్రాజెక్ట్స్ కేసులో అయితే యూజ్ అయిపోతాయి మనీ, అవునా? 100% యూజ్ అయిపోతాయిగా. రైట్. కానీ ఈ కేసులో ఆ మనీ యూజ్ అవ్వదు, ఇంకా పెండింగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, అవునా? ఈ మనీని కంపెనీ అకౌంట్ లో ఉంచుకోవచ్చా? నో, దిస్ మనీ షుడ్ నాట్ బి అలౌడ్ టు యూజ్ కెప్ట్ ఇన్ ది కంపెనీ అకౌంట్. ఓకేనా. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక సెపరేట్ సిఎస్ఆర్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి. సిఎస్ఆర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి నేషనలైజ్డ్ బ్యాంక్ లో. ఓపెన్ చేసి ఈ అమౌంట్ ని అక్కడ ఉంచాలి, డిపాజిట్ చేయాలి. ఓకేనా. డిపాజిట్ చేసి ఆడిటర్ కి ప్రూఫ్ చూపించాలి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. సార్ ఈ అమౌంట్ మాది కాదు, సిఎస్ఆర్ యాక్టివిటీలో కవర్ అయ్యాము, ఈ అమౌంట్ ఆ పర్పస్ కి యూజ్ చేయాలి. అయితే ప్రజెంట్ ప్రాజెక్ట్ జరుగుతుంది, సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సెపరేట్ అకౌంట్ తీసి ఈ అకౌంట్ లో ఉంచాము. ఈ అకౌంట్ నుంచి అత్తమాటలో ఆ ప్రాజెక్ట్ కి డబ్బులు వెళ్తూ ఉంటాయని చెప్పేసి మనం చూపించాలి. అర్థమైందమ్మా? రైట్. ఆ పాయింట్ ఇక్కడ చెప్తాడు చూడండి. వెదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దాన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద కంపెనీ హ్యాస్ transferred unspent amount to the fund specified in schedule 7 to the Companies Act within a period of 6 months of the expiry of the financial year. అంటే అదర్ దాన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే వీటి గురించి చెప్పాడు. ఇప్పుడు వీటి గురించి ఏమన్నాడంటే, ఇన్ కేసు నువ్వు 100% ఖర్చు పెడితే ఓకే, ఇన్ కేసు నువ్వు 100% కానీ ఖర్చు పెట్టకపోతే, ఓకేనా, వీటిని కూడా ఏం చేయమన్నాడు, వీటిని కూడా సెపరేట్ అకౌంట్ కి పంపించేయమని చెప్తున్నాడు. ఓకేనా. విత్ ఇన్ హౌ మెనీ డేస్? విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, నెక్స్ట్, వెదర్ ఎనీ అమౌంట్ రిమైనింగ్ అన్స్పెంట్ అండర్ సెక్షన్ 135(5) pursuant to any ongoing project, ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, has been transferred to special account in compliance with 135(6). ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ లో అన్స్పెండ్ అమౌంట్ ఉంటే ఎక్కడికి పంపించాలమ్మా? సెపరేట్ అకౌంట్ కి పంపించాలని చెప్పానుగా. దట్ ఈస్ నథింగ్ కాల్డ్ స్పెషల్ అకౌంట్. అకౌంట్ లోకి అమౌంట్ పంపించేయాలి. ఓకేనా. రైట్. సో దీస్ ఆర్ ది ప్రొవిజన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, whether there has been any qualifications or adverse marks by the respective auditors in CARO reports of the company included in the
కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఈ క్లాస్ చదివేటప్పుడు, అంటే ఈ కారో అప్లికేబుల్ చదివేటప్పుడు కారో సిఎఫ్ఎస్ అప్లికేబుల్ కాదని చెప్పుకున్నాం, గుర్తుందా? అయితే ఓన్లీ క్లాస్ నెంబర్ 21 కి మాత్రం అప్లికేబుల్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? ఇదే సిఎఫ్ఎస్ అంటే. సిఎఫ్ఎస్ అంటే ఏంటో కూడా ఆ రోజు చెప్పాను నీకు. అంటే 2-3 కంపెనీల యొక్క ఫైనాన్షియల్స్ ని కలిపి ప్రిపేర్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ సిఎఫ్ఎస్. ఈ సిఎఫ్ఎస్ లో ఏమవుతుంది, ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయో అన్ని కంపెనీస్ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, సే ఫర్ సపోజ్ ఏబిసి, ఏకి ఆడిట్ రిపోర్ట్ ఉంటుందిగా, సికి సెపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, సికి సెపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏబిసి కంపెనీకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాను నేను. అంటే ఇది సిఎఫ్ఎస్ అంటే ఇందులో ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బి ఉంటాయి, సి ఉంటాయి, 3 కలిపి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు. ఇది ఆడిట్ చేయడానికి నన్ను పిలిచారు. ఓకేనా మిస్టర్ ఏ. మిస్టర్ ఏ ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేశాడా? నో, ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయలే. ఇండివిజువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వేరే ఎవరో ఆడిటర్ ఆడిట్ చేశారు. వాళ్ళు ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఓకేనా, ఈ 3 కంపెనీలకి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మెర్జ్ చేసి ఒక సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేసి దీన్ని ఆడిట్ చేయడానికి మిస్టర్ ఏని పెట్టారు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిఎఫ్ఎస్ కి మళ్ళీ మనం ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి మిస్టర్ ఏ. ఇలా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్స్ లో ఉన్న నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా, వాడేది చెప్తున్నాడు చూడండి. వెదర్ దేర్ బీన్ ఎనీ క్వాలిఫికేషన్స్ ఆర్ అడ్వర్ట్ మార్క్స్ బై రెస్పెక్టివ్ ఆడిటర్స్ ఇన్ కారో ఆఫ్ ది కంపెనీస్ ఇంక్లూడెడ్ ఇన్ ది సిఎఫ్ఎస్. నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఎస్, ఇండికేట్ ది డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీస్. అంటే ఈ కంపెనీస్ లో ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్స్ లో ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉందా, ఉంటే వాటికి సిఎఫ్ఎస్ కి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాటిని కూడా మెన్షన్ చేయమని చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ 21 క్లాసెస్ ఆఫ్ ది కారో 2020. అంతేనా? Yes. This is last paragraph 4. Reasons to be stated for unfavorable or qualified answers. నువ్వు పైన ఉన్న పాయింట్లు ఉన్నాయి కదా, 21 పాయింట్లు ఎన్నో ఉన్నాయి కదమ్మా, 21 పాయింట్లు. ఈ 21 పాయింట్లకి కూడా నెగిటివ్ మార్క్ నువ్వు ఏమైనా ఇవ్వాలనుకుంటే, అంటే కంపెనీ ఏదైనా ఫాలో అవ్వట్లేదు అని నువ్వు రాయాలనుకుంటే ఊరికే ఫాలో అవ్వట్లేదు అని రాస్తే సరిపోద్దా? దాని రిలేటెడ్ రీజన్ కూడా మెన్షన్ చేయాలా? You need to mention the reason also. ఫాలో అవ్వట్లేదు అని రాస్తే సరిపోదు, నెగిటివ్ కామెంట్ రాస్తే సరిపోదు. నెగిటివ్ కామెంట్ కి రీజన్స్ కూడా రాయాలి. అర్థమైందా? వేర్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ద ఆన్సర్ టు ఎనీ ఆఫ్ ది క్వశ్చన్స్ రిఫర్ టు పారాగ్రాఫ్ 3. పారాగ్రాఫ్ 3 అంటే ఇవే 21 ఈజ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్. The auditor's report shall also state the basis. We need to mention the reasons why we have given the negative. Okay, na negative opinion. Okay, na. If the auditor is unable to express any opinion, okay, na, his report shall indicate the fact together with the reasons as why it is not possible for him to give the opinion. అంటే ఆడిట్ ఒపీనియన్ నెగిటివ్ గా ఇస్తే, ఒపీనియన్ ఇస్తే ఇది ఒపీనియన్ గివెన్. ఇఫ్ ఇట్ ఈస్ ఒపీనియన్ గివెన్, నెగిటివ్ ఇస్తే రీజన్స్ మెన్షన్ చేయి. అసలు నువ్వు ఒపీనియన్ ఇవ్వకపోతే అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్. We are unable to express an opinion because why? The management not allowed me to books of accounts. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అసలు నాకు యాక్సెస్ ఇవ్వలే మేనేజ్మెంట్. అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూడకుండా నెగిటివ్ ఒపీనియన్ ఇవ్వగలనమ్మా నేను? ఆ లెడ్జర్ కాపీ,
ఆ జర్నల్ అవి నాకు ఇస్తేనే కదా ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో మిస్టేక్స్ ఉంటే చెప్తాను. అసలు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేతికి ఇవ్వకపోతే నేను ఏదన్నా అసలు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయగలనా? చేయలేను. సో ఇన్ కేస్ ఇఫ్ ఐ am unable to express my opinion because of any reason, I should state that what is the reason for not expressing such opinion. For not expressing such opinion. Okay, Nama? Yes, sir. So this is about Taro 2020. Okay, na? Completely.